Residentialplots.in. Plot projects for investments, individual plots for constructions. ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని అన్ని విధాలుగా ఆలోచన చేసి వాటి పరిష్కారానికి మార్గం చూపే దానినే రాజకీయం అని అంటారు. 2014లో కొత్తగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. ఈ సమస్యల పరిష్కారానికి అప్పటి యూకే సర్కారు ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాలను అమలు చేస్తామని హామీలను ప్రకటించింది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికలలో టీడీపీ, బీజేపీ మిత్రపక్షంగా పోటీ చేసి విజయం సాధించాయి. రాష్ట్రానికి అమలు చేయాల్సిన హామీలను ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ఎన్నికల సందర్భంగా కేంద్రం ప్రకటించిన హామీలను సాధించుకోవడంలో తెలుగుదేశం సర్కార్ ఘోరంగా విఫలమైంది. రాష్ట్రానికి ఉన్న సమస్యలు తొలగిపోవాలంటే కేవలం ప్రత్యేక హోదా రావాలి అని గ్రహించిన వైసీపీ 4 ఏళ్లుగా నిర్విరామంగా పోరాటం చేస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టారు వైసీపీ ఎంపీలు. పార్లమెంట్ చివరి రోజున కేంద్రం ప్రత్యేక హోదా ప్రకటించకపోతే ఎంపీలు రాజీనామా చేసి ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్ లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తారని ఇప్పటికే వైఎస్ జగన్ ప్రకటించారు. వైసీపీ పొత్తు రాజకీయాలకు పాల్పడుతుందని టీడీపీ నాయకులు చేసిన అనవసర ఆరోపణలకు వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి స్పందించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇతర పార్టీలతోనూ పొత్తు పెట్టుకోవాలనే ఆలోచన లేదని ఎంపీ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ప్రత్యేక హోదా సాధించే వరకు పార్టీ చేస్తున్న పోరాటం ఆగదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే ఆయన నిజాయితీపరుడని నిరూపించుకోవాలని అన్నారు. సభను అదుపు చేయాల్సిన బాధ్యత స్పీకర్ ప్రభుత్వానిదేనని చెప్పారు. ప్రస్తుత పార్లమెంట్ లో నడుస్తున్న పరిస్థితి మునుపెన్నడూ చూడలేదని అన్నారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ప్రత్యేక హోదాపై అందరం కలిసి పోరాటం చేద్దామని తెలిపిన చంద్రబాబు మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసమే ఆలోచన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. హాయ్ వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జనహితం టీవీ. ప్రాఫిట్ కోసం కాకుండా ఫ్యాషనేట్స్ చేస్తున్న ఈ టీం అంటే నాకు చాలా ఇష్టం, అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.